ఒక సాడ్ న్యూస్ ఏంటంటే చెన్నా ఫిష్ ఫ్రైస్ ఒకటి కూడా కనబడట్లేదనమాట. సో, ఇవి పేరెంట్స్ తినేసినాయా? లేకపోతే అవంతట అవే చచ్చిపోయినాయా? అనే దానికైతే దేనికి మనకైతే అంత క్లారిటీగా తెలీదు. ఫీమేల్ వచ్చేసరికి ఈ మూలనైతే హైడ్ అయ్యి ఉందనమాట. సో, ఫీమేల్ మధ్యలో వచ్చి 2, 3 సార్లు ఫీడ్ తిని ఎళ్ళింది గానీ, మెయిల్ అప్పటి నుంచి ఇప్పటి వరకు ఫుడ్ అనేది తినలేదు. సో, మెయిల్ వచ్చేసరికి ఇక్కడైతే ఉంది. మళ్ళీ దాన్ని క్లియర్‌గా అబ్జర్వ్ చేస్తే, మళ్ళీ ఈసారి కూడా దాని మౌత్‌లో అయితే బేబీస్ ఉన్నాయా? ఎగ్స్ ఉన్నాయా? అనేదే తెలియట్లా. సో, ఇది బ్రీడింగ్ మన దగ్గర ఫస్ట్ టైం కాబట్టి, మేబీ నేను అనుకునేది ఏందంటే, ఫస్ట్ టైం బ్యాచ్ ఏదైతే ఉందో వాటిలో మొత్తం తినేసి మళ్ళీ వెంటనే బ్రీడ్ అయ్యి మళ్ళీ మౌత్లో ఎగ్స్ని బ్రూడింగ్ చేస్తుందని అయితే అనుకుంటున్నాను. సో ఈసారి ఏం చేస్తున్నానంటే కంప్లీట్గా ట్యాంక్ లైట్ అనేది ఆఫ్ చేసి పెట్టేసి ఇట్లా ఒక న్యూస్ పేపర్తో కవర్ చేసేసి పెట్టేసి ఇట్లా వదిలేస్తాను. ఒక 5 to 10 days తర్వాత అయితే చూద్దాం అనుకుంటున్నా. అండ్ ఈరోజు మన రుద్ర ట్యాంక్ కూడా మొత్తం బాటమ్ మొత్తం గబ్బు గబ్బు అయిపోతే మొత్తం దాన్ని కూడా క్లీన్ చేసేసి వాటర్ కూడా చేంజ్ అయితే చేసేస్తున్నాను. ఒక 50% వాటర్ అయితే తీసేసి మళ్ళీ రిమైనింగ్ ఇంకొక 50% అయితే టాప్అప్ చేసేస్తున్నాను. అండ్ కమింగ్ టు డిస్కస్ ట్యాంక్లో కొత్త ట్యాంక్ మేట్స్ వచ్చేసరికి టెట్రాస్ యాడ్ చేశా. టెట్రాస్లో ఆంబర్ టెట్రా అండ్ నియోన్ టెట్రా యాడ్ చేశా. చాలా బాగా సెటిల్ అయిపోయినాయి. ఒక 20 అన్నట్టు యాడ్ చేశా. డిస్కస్ కూడా ఏమి వెనకాల పట్టలేదు. ఇవి కూడా మెల్లమెల్లగా అలవాటు అయిపోయినాయి వాటితో. అండ్ ఇంకొక సాడ్ న్యూస్ వచ్చేసరికి ఏంటంటే మన నానో మెరైన్ ట్యాంక్ ఇకపై ఇంకా దీన్ని తీసేయబోతున్నాం అనమాట. సో 2 feet నానో మెరైన్ ట్యాంక్ని ఇంకా మనము కంప్లీట్గా తీసేయబోతున్నాం.